నమస్కారం. ముందుగా ముఖ్యాంశాలు. చిన్నారి ఆరోగ్యం కార్యక్రమం రూపకల్పన. పోషకాహార లోపం, దీర్ఘ అనారోగ్యంతో బాధపడుతున్న పిల్లల గుర్తింపు, వారి ఆరోగ్యం మెరుగుపరిచే విధంగా చిన్నారి ఆరోగ్యంకు రూపకల్పన. పోషణ అభియాన్ గోడ పత్రిక ఆవిష్కరణ. జిల్లా కలెక్టర్ పి ప్రశాంతి. పాస్టర్ ప్రవీణ్ మృతి ప్రమాదమే, ఐజీ అశోక్ కీలక వ్యాఖ్యలు. కరెంట్ షాక్కు 3 ప్రాణాలు కోల్పోయి చాలా బాధాకరం. మరణించిన వారి కుటుంబాలను ప్రభుత్వం అన్ని విధాలుగా ఆదుకోవాలి. బాధిత కుటుంబాలను పరామర్శించిన మాజీ ఎమ్మెల్యే జత్తంపూడి రాజా. జిల్లాలో పోషకాహార లోపం, దీర్ఘకాలిక అనారోగ్యంగా ఉన్న పిల్లల్ని గుర్తించి వారి ఆరోగ్యం మెరుగుపరిచే విధంగా చర్యలు తీసుకుంటున్నామని చిన్నారి ఆరోగ్యం పేరిట కార్యక్రమానికి జిల్లాలో శ్రీకారం చుట్టనున్నట్లు జిల్లా కలెక్టర్ పి ప్రశాంతి తెలియజేశారు. శుక్రవారం ఉదయం స్థానిక జిల్లా కలెక్టర్ క్యాంపు కార్యాలయంలో జిల్లా మహిళా శిశు సంక్షేమ, డిఆర్డీఏ, వైద్య ఆరోగ్య శాఖ తదితర సమన్వయ శాఖల అధికారులతో చిన్నారి ఆరోగ్యం కార్యక్రమంపై సమీక్షా సమావేశం నిర్వహించారు. తొలుత పోషణ అభియాన్ గోడ పత్రికను ఆవిష్కరించడం జరిగింది. ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ పి ప్రశాంతి మాట్లాడుతూ, సామాజిక బాధ్యత క్రింద ఆహార లోపం ఉన్న, దీర్ఘకాలిక అనారోగ్యం ఉన్న పిల్లల్ని గుర్తించి సాధారణ స్థితికి తీసుకుని రావడంలో భాగంగా చిన్నారి ఆరోగ్యం కార్యక్రమానికి రూపకల్పన చేయడం జరుగుతోందని తెలిపారు. టీబీతో బాధపడుతున్న పిల్లలు, హెచ్ఐవి, తలసేమియా, సికిల్సెలా తలసేమియా, దీర్ఘకాలిక వ్యాధులతో బాధపడుతున్న పిల్లల్ని గుర్తించి వారి ఆరోగ్య స్థితిగతులను గుర్తించి తగిన వైద్య సహాయం అందించడం ఈ కార్యక్రమం యొక్క ముఖ్య ఉద్దేశ్యమని అన్నారు. ప్రతి నెల పిల్లల ఆరోగ్యం పరీక్షించి మెడికల్ ఆఫీసర్ ద్వారా ఆరోగ్య పరీక్షలు చేసి వారి ఆరోగ్యం మెరుగుపరిచే విధంగా చర్యలు తీసుకోవడం జరుగుతుందని తెలిపారు. గతంలో చేపట్టిన బంగారు కొండ కార్యక్రమానికి మరింత సమర్థవంతంగా అమలు చేసే దిశలో చిన్నారి ఆరోగ్యం కార్యక్రమం రూపకల్పన చేస్తున్నట్లు తెలిపారు. గుర్తించిన పిల్లలకి ప్రతి నెల చిన్నారి ఆరోగ్యం కిట్లను 1వ తేదీ నుండి 5వ తేదీ వరకు అందజేయడం జరుగుతుందని కలెక్టర్ తెలిపారు. పిల్లలను గుర్తించి వారి సంరక్షణ విషయం కోసం ఒక్కొక్కరికి ఒక బాలమిత్రను ఏర్పాటు చేయడం జరుగుతుందని తెలిపారు. బాలమిత్రలు ప్రతి బుధవారం చిన్నారుల ఇంటికి వెళ్ళి పిల్లల ఆరోగ్య పరిస్థితి, వారి తల్లిదండ్రులతో మాట్లాడి పౌష్టికాహారం తింటున్నారా లేదా, ఎదుగుదల తదితర విషయాలను పర్యవేక్షించాలని కలెక్టర్ తెలిపారు. ప్రతి నెల పిల్లలకు వైద్య పరీక్షలు చేయడంతో పాటుగా 3 నెలలకి చిన్నారి ఆరోగ్య ప్రొఫైల్, న్యూట్రిషన్ స్థాయి పరిశీలించాలని అధికారులను ఆదేశించారు. తొలుత పోషణ అభియాన్ గోడ పత్రిక ఆవిష్కరణ కార్యక్రమంలో జిల్లా కలెక్టర్, ఇతర అధికారులు పాల్గొన్నారు. ఈ కార్యక్రమంలో ఐసీడీఎస్ కె విజయ్ కుమారి, అడిషనల్ డిఎంఎన్హెచ్ఓ డాక్టర్ ఎన్ వసుంధర, డిఆర్డీఏ పీడీ ఎన్వివిఎస్ మూర్తి, వైద్య అధికారి డాక్టర్ హరిచంద్ర ప్రసాద్ తదితరులు పాల్గొన్నారు. పాస్టర్ ప్రవీణ్ పగడాల గత నెల 24న మృతి చెందారని, సాంకేతిక పరిజ్ఞానం వినియోగించుకుని దర్యాప్తు చేయడం జరిగిందని ఐజీ అశోక్ కుమార్ వెల్లడించారు. రాజమండ్రిలో ఐజీ అశోక్ కుమార్ మీడియా సమావేశంలో మాట్లాడారు. నిష్పక్షపాతంగా దర్యాప్తు చేశామని అన్నారు. టెక్నాలజీని ఉపయోగించుకున్నామని అన్నారు. గత నెల 26న పోస్ట్ మార్టం చేసినట్లు చెప్పారు. ప్రవీణ్ హైదరాబాద్ నుంచి రాజమండ్రి వచ్చే వరకు దారి పొడవునా సీసీ ఫుటేజ్ను సేకరించినట్లు చెప్పారు. వాటన్నింటినీ హైదరాబాద్ ఫోరెన్సిక్ ల్యాబొరేటరీకి పంపామని అన్నారు. ఈ కేసుపై ఎన్నో రకాలుగా విచారణ జరిపామని అన్నారు. దారి పొడవునా ప్రవీణ్ను గమనించిన వారిని, ఫోన్లో మాట్లాడిన వారందరినీ విచారణ చేశామని అన్నారు. కుటుంబ సభ్యులను కూడా విచారించామని అన్నారు. ప్రవీణ్ చనిపోయిన స్థలాన్ని విజయవాడ నుంచి ఫోరెన్సిక్ నిపుణులు పరిశీలించి ఆధారాలను సేకరించారని చెప్పారు. అంతేకాకుండా ప్రవీణ్ ప్రయాణించిన బైక్తో పాటు కొన్ని అనుమానాస్పదంగా ఉన్న బైక్లను కూడా ఎగ్జామిన్ చేసినట్లు తెలిపారు. యూపీఐ పేమెంట్స్ను కూడా సేకరించామని అన్నారు. తమకు ఎవరిపైన అనుమానం లేదని కుటుంబ సభ్యులు కూడా చెప్పారని అన్నారు. విచారణ జరిపి ఆయన మరణానికి కారణమేంటో చెప్పాలని అన్నారని అన్నారు.
ప్రవీణ్ ప్రయాణం చేస్తూ 6 మందితో సెల్ ఫోన్లో మాట్లాడినట్లు తెలిపారు. కొంతమంది సోషల్ మీడియాలో హత్య అని అనుమానాలు వ్యక్తం చేశారని, వారిని కూడా విచారణ చేశామని అన్నారు. గత నెల 24న 11 గంటలకు హైదరాబాద్ నుంచి బుల్లెట్పై బయలుదేరారని, బుల్లెట్ను రాజమండ్రిలోనే విడిచిపెట్టాలని ఆలోచనతో ఆయన బుల్లెట్పై బయలుదేరారని అన్నారు. 12-15 గంటలకు నాగోలు సవేరా లిక్కర్ మార్ట్ వద్ద లిక్కర్ కొనుగోలు చేశారు. మధ్యాహ్నం 3 గంటలకు కోదాడ ఆదిత్య వైన్ దగ్గర లిక్కర్ కొనుగోలు చేశారు. జగ్గయ్యపేట వద్ద రోడ్డుపై లారీని ఓవర్టేక్ చేస్తూ రోడ్డుపై పడిపోయారు. వేగంగా వస్తూ కీసర గ్రామం వద్ద రోడ్డు ప్రక్కన పడిపోయారు. హెడ్లైట్ పగిలిపోయింది. 4:51 గంటలకు గొల్లపొడి పెట్రోల్ బంకు వద్ద పెట్రోల్ కొట్టించారు. మాస్క్ కూడా లేదు. విజయవాడ దుర్గగుడి ఫ్లైఓవర్ 5 గంటలకు వచ్చారు. 5:15కు రామవరప్పాడు వచ్చి కింద పడిపోయారు. ఆటో డ్రైవర్ ట్రాఫిక్ పోలీసులకు సమాచారం ఇచ్చారు. ట్రాఫిక్ ఎస్ఐ సుబ్బారావు పాస్టర్ ప్రవీణ్తో మాట్లాడారు. ఇక్కడ టీ తాగారు. రాత్రిపూట కాలపర్రు టోల్ ప్లాజా వద్దకు వచ్చారు. రైట్ సైడ్ బ్లింకర్తోనే ప్రయాణిస్తున్నారు. ఏలూరులో నిపుణ్ టానిక్ వైన్ షాప్ వద్దకు రాత్రిపూట 10 గంటలకు వచ్చారు. ఫోన్పే చేశారు. కొవ్వూరు టోల్ ప్లాజా వద్దకు రాత్రి 11:31 గంటలకు వచ్చారు. బుల్లెట్పై అతి వేగంగా వెళ్తున్నారు. నయారా పెట్రోల్ బంక్ వద్ద రాత్రి 11:42 గంటలకు రోడ్డు ప్రక్కన పడిపోయారంటూ ఐసీక్ తెలిపారు. సెంట్రల్ ఫోరెన్సిక్ ల్యాబొరేటరీ వాళ్ళు సీసీ ఫుటేజ్ను క్షుణ్ణంగా పరిశీలించారని అన్నారు. రోడ్డుపై నుంచి జారిపడడం వల్ల బుల్లెట్ పైన పడిందన్నారు. ప్రమాదం జరిగిన సమయంలో 70 కిలోమీటర్ల వేగంతో ప్రయాణిస్తున్నారని చెప్పారు. రవాణా శాఖ అధికారులు నివేదిక ప్రకారం బుల్లెట్ 4వ గేర్లో ఉందన్నారు. ఎవరూ గుద్దలేదని రవాణా శాఖ అధికారులు నిర్ధారించారని చెప్పారు. 6 సార్లు యూపీఏ పేమెంట్స్ చేశారని చెప్పారు. సెల్ ఫోన్ ట్రాకింగ్ ఉందన్నారు. పోస్ట్ మార్టం వీడియోగ్రాఫ్ ద్వారా లిక్కర్ సేవించినట్టు నిర్ధారణ అయిందన్నారు. పాస్టర్ ప్రవీణ్ గాయాలు రోడ్డు ప్రమాదం జరగడం వల్ల అయినట్టు వైద్యులు నిర్ధారణ చేశారని తెలిపారు. పాస్టర్ ప్రవీణ్ ఆల్కహాల్ వల్ల రోడ్డు ప్రమాదంలో మరణించినట్టు నిర్ధారణ అయిందన్నారు. ఆల్కహాల్ కొనుగోలు చేయడంతో పాటు వినియోగించినట్లు నిర్ధారించామని చెప్పారు. 42 నుంచి 62 సీసీ కెమెరాల ద్వారా ఫుటేజ్ స్వీకరించామని ఐజీ అశోక్ కుమార్ వెల్లడించారు. మీడియా సమావేశంలో తూర్పుగోదావరి జిల్లా ఎస్పీ డి నరసింహకిషోర్ ఉన్నారు. అంటే మనం ఎలా క్యాలిక్యులేట్ చేశాము, డిస్టెన్స్ బిట్వీన్ టోల్ ప్లాజా అండ్ టైం టేకన్ టు ట్రావెల్ బిట్వీన్ ద డిస్టెన్స్ బిట్వీన్ ద టోల్ ప్లాజా అండ్ టైం టేకన్ టు కవర్ ద డిస్టెన్స్, దాని మీద మనం అప్రాక్సిమేట్ స్పీడ్ క్యాలిక్యులేట్ చేశాం. అంటే అట్ ద టైమ్ ఆఫ్ ఇన్సిడెంట్ వాళ్ళు దాదాపు 70 km/h వాళ్ళు ట్రావెల్ చేస్తారు, విచ్ ఈజ్ ఎ హై స్పీడ్ ఫర్ ద 2-wheeler. నెక్స్ట్ తర్వాత ఈ యాక్సిడెంట్ వెహికల్ని అంటే ఏదైతే సస్పెక్ట్ వెహికల్స్ ఉన్నాయో వాటిని ఫోరెన్సిక్ ఎక్స్పర్ట్స్ ఎగ్జామిన్ చేశారు. టీమ్ ఆఫ్ ట్రాన్స్పోర్ట్ ఆఫీషియల్స్ అంటే డిటిఓ గారు, ఒక ఎంవీఐ, ఏఎంవై ముగ్గురు ఎగ్జామిన్ చేశారు. టీమ్ ఆఫ్ ఫోరెన్సిక్ ఎక్స్పర్ట్స్ ఆ 4 వెహికల్స్ ఏం చేసి అంటే ఏదైనా ఒక యాక్సిడెంట్ జరిగినప్పుడు ఒక వెహికల్ ఇంకో వెహికల్ గుద్దినప్పుడు దీనికి ఉన్న పెయింట్ దానికి తగులుతుంది, దానికి ఉన్న పెయింట్ ఈ వెహికల్కి తగులుతుంది. కొలిజన్ జరిగినప్పుడు ఎక్స్చేంజ్ ఆఫ్ ఆబ్జెక్ట్ జరుగుతుంది. వారు క్లియర్గా చెప్పారు దెర్ ఇస్ నో పెయింట్ ట్రాన్స్ఫర్ అని చెప్పారు. తర్వాత ట్రాన్స్పోర్ట్ ఆఫీసర్స్ ఎగ్జామిన్ చేసి డిసీజ్డ్ వెహికల్ 4th గేర్లో ఉందని చెప్పారు. 4th గేర్ ఈజ్ అంటే ఏంటి, హై స్పీడ్లో వారు వెళ్తున్నారని ఇండికేషన్. అదే హెడ్ లైన్ పడ్ చేయట్లేదు అని ఇచ్చారు, అంటే ఆల్రెడీ మనకి డ్యామేజ్ అయినట్టు మనకు అంత క్లియర్గా తెలుస్తూ ఉంది, పని చేయట్లేదు. ఇంకోటి ఏంటి, హెడ్ లైట్ డ్యామేజ్ అయి ఉంటే అక్కడ డెబ్రిస్ పగల ఉండాలి, అద్దాలు పగిలిపోయినట్టు హెడ్ లైట్ ఒక అద్దాలు అన్ని అక్కడ సీన్ ఆఫ్ ఇన్సిడెంట్ దొరకాలి. కానీ నో హెడ్ లైట్ అసెంబ్లీ డెబ్రిస్ అట్ ద సీన్ ఆఫ్ ఇన్సిడెంట్, అది క్లియర్గా వారు చెప్పారు. అంటే ఎక్కడో డ్రా అయిపోయింది. హెడ్ లైట్ ఫ్యూజ్ వాజ్ బ్లోన్ ఆఫ్, అంటే యాక్సిడెంట్ జరిగినప్పుడే ఆ ఫ్యూజ్ బ్లోన్ ఆఫ్ అయిపోయింది. సో నో పెయింట్ ట్రాన్స్ఫర్, నో మెటల్ డిఫర్మేషన్, నో సైన్స్ ఆఫ్ కాంటాక్ట్స్ విత్ అదర్ వెహికల్స్. ఇట్స్ వెరీ వెరీ క్లియర్, ఇక్కడ యాక్సిడెంట్ కాలేదని వారు క్లియర్గా చెప్తున్నారు. తర్వాత ఎగ్జామినేషన్ ఆఫ్ సస్పెక్టెడ్ వెహికల్స్ ఇండికేటెడ్ నో ఎవిడెన్స్ ఫౌండ్ ఫర్ కొలిజన్ ఆర్ ఇంపాక్ట్ విత్ ఇన్సిడెంట్ వెహికల్. ఎక్కడ పెయింట్ ట్రాన్స్ఫర్ కానీ డెంట్స్ కానీ అటువంటి ఏమీ దొరకలేదు అని వారు రిపోర్ట్ ఇచ్చారు. నెక్స్ట్ టెక్నికల్ డేటా అనాలిసిస్, ఇందాక మీకు చెప్పాను, ఈ సిడిఆర్, వారి సెల్ ఫోన్స్, ఐపీడిఆర్ అనాలిసిస్ అంతా చేశాము. వారు 6 మందితో మాట్లాడారు డ్యూరింగ్ జర్నీ. 6 మంది కూడా వారి ఫ్యామిలీ మెంబర్స్, వారి ఫ్రెండ్స్, ఇంకొక పాస్టర్స్ కొంతమందితో మాట్లాడారు. ఏం కూడా అంత క్యాజువల్ టాకే ఉంది. వారి వైఫ్ 2 సార్లు ఫోన్ చేశారు, ఒకసారి ఎత్తలేదు,
ఇంకోసారి ఫోన్ చేస్తే నేను విజయవాడ వీరే ఫోన్ చేసి చెప్పారు వైఫ్కి, నేను విజయవాడ దాటుతున్నా అని పొడిగా చెప్పి దాటేశారు, వెళ్ళిపోయారు. సో ఆ 6 మెంబర్స్ కూడా మేము ఎగ్జామిన్ జరిగింది. తర్వాత అదర్ సైడ్ లొకేషన్స్ కూడా, అదర్ సైడ్ కాలర్స్ కూడా ఎగ్జామిన్ చేశాము. వాళ్ళు చెప్పిన ఎక్కడున్నానని చెప్తే ఆ లొకేషన్ కూడా వాళ్ళ స్టేట్మెంట్స్ మన టాలీ అయ్యింది. 6 యూపీఐ పేమెంట్స్ చేశారు డ్యూరింగ్ జర్నీ. 4 యూపీఐ పేమెంట్స్ సీసీటీవీ ఫుటేజెస్తో టాలీ అయినాయి. అంటే వారు వైన్ షాప్కి వెళ్ళారు, కొన్ని షాపులకు వెళ్ళారు. ఆ 4 యూపీఐ పెట్రోల్ బంక్ కూడా వెళ్ళారు, అవన్నీ మనకు టాలీ అయినాయి. తర్వాత సెల్ ఫోన్ టవర్ లొకేషన్స్, అంటే వారు హైదరాబాద్ నుంచి రాజమండ్రి వరకు కంటిన్యూస్గా ట్రాక్ ఉంది. టైం లైన్ విజయవాడలో బ్రేక్ అయ్యారు, 3 అవర్స్ అక్కడ ఆగింది. మళ్ళీ జర్నీ కమెన్స్ అయ్యి టవర్ లొకేషన్స్ అన్నీ కరెక్ట్గా వచ్చాయి మనకి. ఇంకోటి ఏంటంటే 12th 13th మార్చ్ కూడా వారు ఇక్కడ స్థలం ఖరీదు గురించి వారు వచ్చారు. అప్పుడు కూడా 2 యూపీఐ పేమెంట్స్ చేశారు సుధా వైన్స్ అని లాలచెరువులో, అది కూడా వెరిఫై చేశాము. కాబట్టి ఇవన్నీ కన్ఫర్మ్స్ దట్ ఈ డేటా అంతా మన ఎవిడెన్స్ ఏదైతే గ్యాదర్ చేశామో సీసీటీవీ ఫుటేజ్ లేదా విట్నెస్ చెప్పిన దానికి ఈ టెక్నికల్ డేటా కూడా మనకు మ్యాచ్ అయింది. నెక్స్ట్ పోస్ట్ మార్టం ఎగ్జామినేషన్ బై ద టీమ్ ఆఫ్ డాక్టర్స్. మీకు అందరికీ తెలుసు, పోస్ట్ మార్టం వాజ్ కండక్టెడ్ బై టీమ్ ఆఫ్ డాక్టర్స్ అండర్ వీడియోగ్రఫీ. దెన్ విసరా అండ్ ఆబ్జెక్ట్ అనాలిసిస్ ఎఫ్ఎస్ఎల్ విజయవాడలో చేశాము. ఈ ఎఫ్ఎస్ఎల్ రిపోర్ట్స్ మనకి ఇంపార్టెంట్గా కంక్లూడ్ చేస్తుంది. ఇథైల్ ఆల్కహాల్ ఈజ్ ఫౌండ్ ఇన్ ఐటమ్స్ పీస్ ఆఫ్ స్టమక్, స్మాల్ ఇంటెస్టైన్, లివర్, కిడ్నీ అండ్ స్ప్లీన్. అంటే వారు బాడీలో లిక్కర్ ఉంది, ఇథైల్ ఆల్కహాల్ ఉందని చెప్పేసి మనకు ఎఫ్ఎస్ఎల్ రిపోర్టు క్లియర్ కట్గా వచ్చింది. నెక్స్ట్ ద ఫైనల్ ఒపీనియన్ ఆఫ్ ద డాక్టర్స్. వారు కాజ్ ఆఫ్ డెత్ ఈస్ డ్యూ టు హెడ్ ఇంజరీ అండ్ మల్టిపుల్ ఇంజరీస్ డ్యూ టు కన్జంప్షన్ ఆఫ్ ఆల్కహాల్ అని వారు క్లియర్ కట్గా ఇచ్చారు. అండ్ దెర్ ఈస్ ఎ పాసిబిలిటీ దట్ ద ఇంజురీస్ మెన్షన్ ఇన్ ద అటాప్సీ వర్ సస్టైన్ డ్యూ టు రోడ్ యాక్సిడెంట్. ఏ ఇంజురీస్ అయితే వారికి అయ్యాయో అవి రోడ్ యాక్సిడెంట్ వల్ల జరగడానికి పాసిబిలిటీ ఉందని వారు క్లియర్గా మనం అడిగిన క్లారిఫికేషన్కి వాళ్ళు రిప్లై ఇచ్చారు. టైమ్ ఆఫ్ డెత్ కూడా 24 to 48 hours ప్రయర్ టు ద పోస్ట్ మార్టం అని చెప్పేశారు. సో ఇంజురీస్ మీరు అబ్జర్వ్ చేసినట్టయితే వారికి రాపుడు గాయాలు ఉన్నాయి చేతుల మీద, ఈ ప్రాంతంలో. అంటే ఇన్సిడెంట్ జరిగినప్పుడు వారు జారుతూ వెళ్ళిపోయారు, జారినప్పుడు బాడీ మీద స్లైడింగ్ ఇంజురీస్ అయ్యాయి. తర్వాత వెళ్ళి మూవింగ్ ఆబ్జెక్ట్, అంటే వారి బాడీ మూవ్ అవుతూ ఉంది, ఒక స్టేషనరీ ఆబ్జెక్ట్కి హెడ్ వెళ్ళి ఫేస్ సైడ్ తగిలింది. దానివల్ల ఇన్స్టెంట్ డెత్ అయ్యిండొచ్చు అని వారు డాక్టర్ గారు మనకు చెప్పడం జరిగింది. దట్ ఇండికేట్స్ ఏ క్లియర్ కట్ రోడ్ యాక్సిడెంట్ ఇంజురీస్. నెక్స్ట్, సో ఫైనల్గా ఈ సమ్మరీ అంతా, ఈ టెక్నికల్ అనాలిసిస్, ఫిజికల్ ఎవిడెన్స్, ఓరల్ ఎవిడెన్స్, సీసీటీవీ ఫుటేజెస్ అన్నీ మనకు ఇన్వెస్టిగేషన్ ఏం డిస్క్లోజ్ చేసిందంటే, శ్రీ ప్రవీణ్ కుమార్ పగడాల died due to injuries sustained in the self-road accident under the influence of ethyl alcohol consumption. So that is the conclusion. So investigation lo ee vidhanga varu alcohol influence lo undadam valla varu self-road accident cheskoni varu మరణించడం జరిగింది. This is our investigation findings. సార్, సుమారు 13 గంటలు జర్నీ చేశారు వారు హైదరాబాద్ నుంచి రాజమండ్రి వరకు. ఈ ప్రమాదం 7 అడుగుల గుంటలో జరిగింది కాబట్టి వారు ఉదయం చూశారు, స్థానికులు కానీ పోలీస్ డిపార్ట్మెంట్కి సమాచారం. డాక్టర్ గారు మాకు చెప్పడం ఏంటంటే ఇన్స్టెంట్గా డెత్ జరిగిందని చెప్పారు. అది వారు హై స్పీడ్లో వెహికల్ వస్తున్నారు, వారు అక్కడ జారిపడ్డము, ఆ బాడీ స్పీడ్గా వెళ్ళేసి అక్కడ స్టేషనరీ ఆబ్జెక్ట్ తగలడము, దానివల్ల హెడ్కి ఇంజరీ కావడము, ఇన్స్టెంట్గా చనిపోయారని డాక్టర్ గారు ఒపీనియన్లో మాకు చెప్పారు. ఇవన్నీ రెడీమేడ్ బాటిల్స్ అండి. అంటే అప్రాక్సిమేట్గా 950 రూపీస్ కొన్నారు. బుడ్వైజర్ మ్యాగ్నమ్ బీర్స్ 2, బకాడి జిన్, జైసాల్మర్ జిన్ ఒకటి కొన్నారు. ఎక్కడ? సవేరా లిక్కర్ మార్ట్లో కొన్నారండి. దెన్ శ్రీ ఆదిత్య వైన్స్ కోదాడలో బుడ్వైజర్ మ్యాగ్నమ్ బీర్స్ 2, రాయల్ ఛాలెంజ్ విస్కీ ఒకటి తీసుకున్నారు. నెక్స్ట్ నిపుణ్ టానిక్ వైన్స్లో బకాడి జిన్ ఒకటి తీసుకున్నారు. ఇస్ అప్రాక్సిమేట్లీ ఏమండి విజువల్స్ మాకు దొరకలేదు. కొంత ఫుటేజ్
ప్రస్తుతానికి మా దగ్గర ఉంది కానీ అది క్లియర్గా లేదు, బట్ కన్సంప్షన్ చేసినట్టు మనకు ఎవిడెన్స్ ఉంది. అందులో వారి పర్సనల్ బిలాంగింగ్స్ అది ప్రస్తుతానికి మేము డిస్క్లోజ్ చేయలేమండి. వారి వైఫ్తో మాట్లాడిన విషయాలు వారు చెప్పింది మళ్ళీ మీకు డిస్క్లోజ్ చేస్తాం. రైట్, నెక్స్ట్. 42 CCTV ఫుటేజెస్ అంటే దాదాపు 400 నుంచి 500. అంటే ఇప్పుడు మనకు ట్రాక్ తెలిసిందండి. వారు హైదరాబాద్లో 11 o'clock బయలుదేరారు, ఈవినింగ్ 11:42 చనిపోయారు. సో ఎక్కడైతే వారు ట్రావెల్ చేస్తున్నారో ఆ ఏరియాలో ఉన్న CCTV ఫుటేజెస్ అన్నీ ఆ టైం అప్రాక్సిమేట్ ట్రావెల్ తీసుకుని అక్కడ ఉన్న CCTV ఫుటేజ్ అన్నీ చూసుకోవడం జరిగింది. దాదాపు 400 to 600 CC ఫుటేజ్ మనం వెరిఫై చేశాము. అరౌండ్ 40 to 60 కెమెరాస్లో మనకు ఎవిడెన్స్ దొరికిందండి. సార్ చిన్న విషయం సార్, లాటాప్ బాక్స్ తీసుకున్నప్పుడు చూపిస్తుందో వచ్చిందని పొద్దున్న సాయంత్రం లాటాప్ గుర్తు జడ్డి చేయగలరా సార్? అంటే అది దట్ డిపెండ్స్ ఆన్ ద కండిషన్ ఆఫ్ ద డ్రైవర్. ఇప్పుడు కొత్తగా ఆల్కహాల్ తీసుకుంటే అది వారికి ఎక్కువ మత్తు కలగచ్చు. కానీ అందుకే మీకు హిస్టరీ చెప్పాను. లాస్ట్ మార్చిలో కూడా వారు ఒకసారి ఇక్కడికి వచ్చినప్పుడు 2 సార్లు వైన్ షాప్కి వెళ్ళి వారు లిక్కర్ తీసుకున్నారు. అంటే వారికి ఇదివరకు కూడా అలవాటు ఉంది అని చెప్పేసి మనకు క్లియర్గా ఇండికేషన్ తెలుస్తాం. కాబట్టి ఆటోమేటిక్గా కొంత వారికి రెసిస్టెన్స్ కూడా డెవలప్ అయి ఉండొచ్చు. లిక్కర్ కన్జంప్షన్ చేసినా కూడా కంట్రోల్ చేసుకొని డ్రైవ్ చేసే ఉండొచ్చు. కానీ ఆ రోజు మీరు అబ్జర్వ్ చేస్తే 3 times ఈ కన్స్యూమ్డ్ లిక్కర్ అకార్డింగ్ టు ద ఎవిడెన్స్. అందువల్ల ఎక్కువసేపు జర్నీ చేయడం, ఆ రోజు ఎండ ఉండడము, అవన్నీ కంట్రిబ్యూటరీ ఫ్యాక్టర్ అయి ఉండొచ్చు. అది వారు ఎందుకో అందరూ మనకు విట్నెస్ చెప్పిన ప్రకారం కూడా ఎక్కడ వారు వారించి రెస్ట్ తీసుకోండి, తర్వాత కొంచెంసేపు ఉండండి, ట్రీట్మెంట్ ఇస్తామంటే తప్ప కూడా వారు ఎవరికి కోఆపరేట్ చేయలేదండి. హరిగా ఉన్నారు. వెంటనే అక్కడ ఫర్ ఎగ్జాంపుల్ పారామెడికల్ స్టాఫ్ వచ్చారు, వారు ట్రీట్మెంట్ ఇవ్వడానికి ట్రై చేశారు. వారు అక్కడే ఆగిపోయేసి కొద్దిసేపు ట్రీట్మెంట్ తీసుకొని రెస్ట్ తీసుకెళ్ళచ్చు. బట్ వినలేదు. నేను ఆల్ రైట్ అని చెప్పేసి వారు బయలుదేరి వచ్చేసారు. తర్వాత అక్కడ ఒకచోట పడిపోయారు, ఇక్కడ ఒక ఫుడ్ ప్లాజా దగ్గర పడిపోయారు. బస్సు కూడా వారికి మేజర్ యాక్సిడెంట్ మిస్ అయ్యారు. అక్కడ కూడా వారికి రెస్ట్ తీసుకునే అవకాశం ఉండేది. బట్ ఐఎమ్ ఆల్ రైట్ అని చెప్పేసి మళ్ళీ అక్కడి నుంచి బయలుదేరి వచ్చేసారు. ఇప్పుడు రామవరపాడు రింగ్ దగ్గర SI స్టాఫ్ వారిస్తున్నారు, కొంచెంసేపు రెస్ట్ తీసుకొని పోండి, లాడ్జ్లో ఉండండి మీరు తీసుకోండి అని SI గారు చెప్పారు. సరే అక్కడ ఉంటాడులే అని చెప్పేసి పక్కకి వెళ్ళి వచ్చే లోపల బండి స్టార్ట్ చేసుకొని వారు వచ్చేసారు. అంటే ఈ వాజ్ ఇన్ హరీ, త్వరగా ఏదో రీచ్ కావాలనే ఉద్దేశంలో వారు ట్రావెల్ చేస్తున్నట్టు మనకు అనిపించింది. అది మనం చెప్పలేము. బట్ వారు వాజ్ ఇన్ హరీ, త్వరగా రీచ్ కావాలి డెస్టినేషన్ అనే ఉద్దేశంలో అనిపిస్తుంది. అంటే అతను వీక్గా ఉన్నాడు, అతని కండిషన్ బాగాలేదు, ఎంతసేపు అతన్ని రెస్ట్ ఇద్దాము, కౌన్సిల్ చేద్దాము, కొద్దిసేపు ఆపుదామని ట్రై చేసి అక్కడే లాడ్జ్ తీసుకొని పడుకోబెడదాం, అతన్ని రెస్ట్ ఇద్దామనే ఉద్దేశంలో ట్రై చేశాడు. అతను కొద్దిసేపు ఉంటే బహుశా ఫైన్ కూడా వేసేసి సీజ్ చేసేవాడేమో ఇంకొద్దిసేపు ఉంటే. కానీ ఆ అవకాశం ఇవ్వకుండా టీ దాపించారు, తీసుకెళ్లి టీ దాపించి రికవర్ అవుతారేమో అని చూశారు. అంటే ఒక మానవతా దృక్పథంతో అక్కడ SI గారు పనిచేయడం జరిగింది. అందువల్ల అది చేసి ఆపుదామనేసరికి వారు త్వరగా బయలుదేరి వచ్చేసారు. ఏదండి అది తెలియదండి. ప్రవీణ్ గారని ఎవరికి తెలియదు. వాళ్ళందరూ ఆయన కూడా డిస్క్లోజ్ చేయలేదండి. ఆయన ఐడెంటిటీ డిస్క్లోజ్ చేయడానికి ప్రయత్నం చేయలేదు. మీరు అబ్జర్వ్ చేస్తే కూడా వారు హెల్మెట్ పెట్టుకున్నారు, గ్లాసెస్ పెట్టుకున్నారు, మాస్క్ వేసుకున్నారు. అంటే ఐడెంటిటీ వారు కన్సీల్ చేసుకుని వారు ట్రావెల్ చేస్తున్నారు. దాన్ని క్లియర్గా మనకు అబ్జర్వేషన్లో అన్నిట్లో వస్తాం. అటువంటిది ఏం లేదండి. అంటే మొదటి నుంచి కూడా వారు అంటే బహుశా త్వరగా వెళ్ళాలి డెస్టినేషన్కి అనే ఉద్దేశంలో వారు బయలుదేరి ఉండొచ్చు. అది వారికే తెలుసు. ఎందుకంటే ఎటువంటి ఫోన్ కాల్స్ లేవు. వారి వైఫ్కి విజయవాడలో బయలుదేరుతున్నప్పుడు వారు ఫస్ట్ మిస్ కాల్ చేశారు. అంటే బిట్వీన్ రామవరపాడు అండ్ విజయవాడ ఫోన్ చేస్తే ఎత్తలేదు. ఎత్తకుంటే వాళ్ళ ఫ్రెండ్కి ఫోన్ చేశారు వారి వైఫ్, నాకు కూడా దొరకట్లేదు ఏమయ్యారని చెప్పేసి ఇద్దరు డిస్కస్ చేసుకున్నారు.
కానీ కొద్దిసేపటికే విజయవాడ దాటే టైంకే మళ్ళీ వీరే ఫోన్ చేశారు, నేను విజయవాడ దాటుతున్నానని చెప్పి పొడి పొడిగా మాట్లాడి పెట్టేశారు. సో వైఫ్ థాట్ ఇంకా అయిపోయింది వెళ్ళిపోతున్నారులే అని చెప్పి శ్యామ్ కూడా పట్టించుకోలేదు. ప్రవీణ్ రెగ్యులర్గా జర్నీ చేస్తున్నారు కదా, అంటే ఎప్పుడు 2 వీలర్ అయినా 4 వీలర్ ఎప్పుడు వాడతారా? ఎందుకు 2 వీలర్? అదే చెప్పాను కదండి, ఇప్పుడు ఎందుకు 2 వీలర్ వాడారు అంటే వారు ఇక్కడ ఒక స్థలం కొనుగోలు చేశారు, అక్కడ వారు కాలేజ్ పెట్టాలని ట్రై చేస్తున్నారు. సో లోకల్గా వచ్చి ఇక్కడే వెహికల్ పెట్టుకొని ఎప్పుడు వచ్చినా కూడా వెహికల్తో తిరగచ్చు అని వారి ఉద్దేశం ఉండొచ్చు. అది ఇన్వెస్టిగేషన్లో ఏమి రివీల్ అయిందంటే హైదరాబాద్లో వారి ఫ్రెండ్ ఎవరైతే వారి క్లోజ్ అసోసియేట్ ఉన్నారో మోటార్ సైకిల్ రిపేర్ చేయడానికి వెళ్ళారు. వారు మోటార్ సైకిల్ రిపేర్ చేస్తారు, చేస్తే నేను రాజమండ్రికి మోటార్ సైకిల్ వెళ్తున్నాను అంటే రాజమండ్రికి మోటార్ సైకిల్ వెళ్ళొద్దు, ట్రైన్లో పంపించి నువ్వు పో అని చెప్పి, అక్కడ అవసరం ఉంటుంది రాజమండ్రిలో మోటార్ సైకిల్తో అంటే ట్రైన్లో పంపించి నువ్వు పోవాయా అని చెప్తే కూడా వినకుండా వారు మోటార్ సైకిల్లో ట్రావెల్ చేశారు. ఓకే, అంటే ఇక్కడ లోకల్గా వారు మోటార్ సైకిల్ వాడడానికి అవసరం ఉందనే ఉద్దేశంలో మనకి ఇన్వెస్టిగేషన్ ఫైండింగ్ వస్తూ ఉంది. సార్ ఇప్పుడు మొత్తం అందరూ చెప్పేది ఏంటంటే ఆ మాస్క్ హెల్మెట్ ఉన్నది ప్రవీణ్ గారు కాదు అనేది పెద్ద డిబేట్ బయట నడుస్తుంది సార్. కుటుంబ సభ్యులు ఆయన కన్ఫర్మ్ చేశారా లేదా? కుటుంబ సభ్యులు కాదు, మనం టెక్నికల్ అనాలిసిస్ చెప్పాం కదండి. సెంట్రల్ ఫోరెన్సిక్ సైన్స్ ల్యాబొరేటరీలో ఆ గైట్, వారు నడుస్తున్న వ్యక్తి, ఆ ఫోటోలో ఉన్న వ్యక్తి ఫేషియల్ మ్యాచెస్ అన్నీ మనకు మ్యాచ్ అయినట్టుగా ఫోరెన్సిక్ సైన్స్ ల్యాబ్ రిపోర్ట్ వచ్చింది, క్లియర్గా టెక్నికల్గా వచ్చింది. మాస్క్ హెల్మెట్ అనేది కుటుంబ సభ్యులు ఈజీగా ఫైండ్ నెక్స్ట్ ఆయన చేసే యూపీఐ పేమెంట్స్ లొకేషన్స్ అన్నీ కూడా టాలీ అయినట్టు రికార్డు. సోషల్ మీడియాలో చాలా మంది హత్య అని చెప్పి సోషల్ మీడియా చాలా యాక్టివ్ చేస్తారు. ఆ టైప్ ఆధారాలు అసలు ఉండడానికి ఏమైనా అవకాశం ఉందా? ఆయనకేమైనా శత్రువులు? ఇప్పుడు అందుకేనండి, ఇప్పుడు మేము ఎవరైతే పోస్టులు పెట్టారో దాదాపు ఇది 2 వీక్స్ ఇన్వెస్టిగేషన్ జరిగింది, 14 రోజుల వరకు ఇన్వెస్టిగేషన్ జరిగింది. చాలామందికి నోటీసులు ఇచ్చాము, వచ్చారు, అడుగుతుంటే ఏం చెప్తున్నారు, సార్ మాకేం తెలుసు సార్ జనరల్గా మాట్లాడామని చెప్తున్నారు. ఎవరు కూడా ఏమాత్రం ఎవిడెన్స్ నిన్నటి వరకు కూడా ఇవ్వలేకపోయారు. సో అది వాళ్ళు ఏ ఉద్దేశంతో ఆవేశ చేశారనేది వాళ్ళకి తెలియదు. ఐజీ గారు ఇప్పుడు మద్యం తాగేవాళ్ళు కొంతమంది చెప్పేది ఏంటంటే ఇలా రకరకాల బిస్కెట్ తాగుబోతు ఒకే బ్రాండ్ తాగుతూ వెళ్తారు. చూడండి, వారి అలవాటు ఎలా ఉందని మనం ఎలా చెప్పగలం చెప్పండి? వారి మద్యం సేవించే అలవాటు ప్యాటర్న్ ఉందని ఎలా చెప్పగలం చెప్పండి? చేశారండి అందరూ, వారి వైఫ్ని వారిని దాని గురించి ఎగ్జామినేషన్ చేయడం జరిగింది. అవి ఎందుకు పర్సనల్ విషయాలు మనం ఎందుకు డిస్క్లోజ్ చేయాలి? ఇప్పుడు లెట్ ఇస్ మెయింటైన్ ద డిగ్నిటీ. సో దర్యాప్తు మీద వారు ఇంతవరకు ఎటువంటి అనుమానాలు వ్యక్తం చేయలేదండి. మొన్న కూడా మీకు అందరికీ తెలిసి వచ్చారు, వారు పోలీసు మీద భరోసా ఉంది వారికి. ఇన్వెస్టిగేషన్ ఫైండింగ్స్ కూడా వారికి తెలియజేస్తాం. పిఎంఏ రిపోర్ట్ ఫైండింగ్స్ చెప్తామండి, రిపోర్ట్ ఎవరికి అందజేయడం జరగదు. ఓన్లీ కన్సర్న్ మేజిస్ట్రేట్స్కి, కోర్ట్స్కి మాత్రమే అది అందజేయడం జరుగుతుంది. సార్ ఫేక్ న్యూస్ స్ప్రెడ్ చేస్తున్నారు, అంటే యూఎస్ నుంచి కూడా మాట్లాడుతున్నారు. అందుకే ఇవన్నీ ఎన్ని కేసులు? 11 కేసెస్ సార్, 11 కేసులు రిజిస్టర్ చేయడం జరిగిందండి. ఒకరిని అరెస్ట్ కూడా చేశాము, 2 నోటీసులు కూడా ఇచ్చాము. ఎవరైతే అబ్రాడ్ నుంచి మాట్లాడుతున్నారో అది కూడా ఎవరు మాట్లాడుతున్నారని వారిని ఐడెంటిఫై చేయడానికి ట్రై చేస్తున్నాము. లీగల్ మెజర్స్ ఏదన్నా ఉంటే అది కూడా తీసుకొని వారిని ఇక్కడ ఇండియాకి రప్పించే ప్రయత్నం కూడా చేస్తున్నాం. స్ప్రెడ్ చేసిన ఏమన్నా కోణాలు, కుట్ర కోణాలు అట్లాంటివి కూడా ఏమన్నా ఐడెంటిఫై చేశారు? అంటే చాలా రోజులు సీరియస్గా సోషల్ మీడియా ఛానల్స్లో కూడా అందరూ వచ్చి మాట్లాడారు. దీని వెనకాల ఏమన్నా ఇతరత్ర అది కూడా చూస్తామండి, ఇన్వెస్టిగేట్ చేస్తాము. కొంతమంది ఇంకా ఆందోళన ర్యాలీలు చేస్తారు క్రైస్తవ సంఘం. ఏం చెప్పదలుచుకున్నారు? 2 రీపోస్ట్ ఓట్ల విషయంలో కూడా చేయాలని కొంతమంది నుంచి వాదన. మీరు చూశారు, ఇంత మెటికులస్ ఇన్వెస్టిగేషన్ ఎలా చేసామో మీరు చూశారు కదా. చిన్న విషయాన్ని కూడా వదలకుండా ఇంత టెక్నాలజీని వాడి ప్రతి చోట మనము ప్రతి నిజాన్ని ట్రాన్స్పరెంట్గా మనము చేయడం జరిగింది. సో తర్వాత ఇంకోటి నేను అప్పీల్ చేయదలుచుకుంది ఏంటంటే, ఇప్పుడు ఇంత డేటా ఎనాలిసిస్ చేసి ఇంత ట్రాన్స్పరెంట్గా మీకు అందరికీ ఫుటేజ్ చూపించాము, రిపోర్ట్స్ చూపించాము. కాబట్టి దయచేసి వారి మరణానికి స్పష్టమైన కారణము యాక్సిడెంట్లో చనిపోయారని తెలిసినందువల్ల దయచేసి వీరందరూ కూడా దీనికి ఫుల్ స్టాప్ పెట్టవలసిందిగా నేను విజ్ఞప్తి చేస్తున్నాను. ప్రజల అభిష్టం మేరకే గ్రామాల్లో పనులు పూర్తి చేస్తున్నామని రాజమండ్రి రూరల్ శాసనసభ్యులు గోరంట్ల బుచ్చయ్య చౌదరి అన్నారు. కాతేరు గ్రామంలో పలు అభివృద్ధి కార్యక్రమాలకు ప్రారంభోత్సవం చేశారు. పేద ప్రజలకు మంచి పరిపాలన అందించడమే కూటమి ప్రభుత్వ లక్ష్యమని, గ్రామాల్లో ప్రజల అభిష్టం మేరకే పరిపాలన అందిస్తున్నామని రూరల్ శాసనసభ్యులు గోరంట్ల బుచ్చయ్య చౌదరి పేర్కొన్నారు.
రూరల్ మండలం కాతేరు గ్రామంలో 1,37.70 లక్షల రూపాయలతో 2 వాటర్ ట్యాంకులు మరియు 55 లక్షల రూపాయలతో నిర్మించిన సీసీ రోడ్లు, అలాగే ఆంధ్ర పేపర్ మిల్ సౌజన్యంతో 20 లక్షల రూపాయలతో ఏర్పాటు చేసిన 2 ట్రాక్టర్లను పేపర్ మిల్ ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్ ముఖేష్ జైన్తో కలిసి ప్రారంభోత్సవం చేశారు. ఆ సందర్భంగా ఎమ్మెల్యే గోరంట్ల బుచ్చయ్య చౌదరి మాట్లాడారు. సంక్షోభంలోనూ సంక్షేమం అందించి అభివృద్ధి వైపు పరుగులు తీస్తున్నామని, కూటమి ప్రభుత్వం గ్రామాలపై దృష్టి సారించి ప్రత్యేక ప్రణాళికతో ముందుకు వెళ్తున్నామని అన్నారు. కాతేరు గ్రామానికి ఆంధ్ర పేపర్ మిల్ వారి సహకారం మరువలేనిదని, వారి సహకారంతో ఈరోజు పంచాయతీకి 20 లక్షలు విలువ చేసే 2 ట్రాక్టర్లు అందించారని, గ్రామంలో పారిశుధ్యంపై ప్రత్యేక దృష్టి సారించాలని, పారిశుధ్యం విషయంలో ప్రజలు కూడా ప్రభుత్వానికి సహకరించాలని, మురుగునీరు పోయే కాలువల్లో చెత్త వేయరాదని, గ్రామంలో పారిశుధ్యం మరింత మెరుగుపడాలని అన్నారు. వేసవి కాలాన్ని దృష్టిలో ఉంచుకొని త్రాగునీటి ఎద్దడి లేకుండా గ్రామాల్లో ప్రత్యేక ప్రణాళిక చేపట్టడం జరిగిందని, దానిలో భాగంగా ఈరోజు 1,37.7 లక్షల రూపాయలతో నిర్మించిన 2 వాటర్ ట్యాంకులను ప్రారంభించామని, మరో 55 లక్షల రూపాయలతో 5 కిలోమీటర్ల మేర పైప్ లైన్ నిర్మాణం జరుగుతుందని, ప్రస్తుతానికి బోర్ వాటర్ ద్వారా నీరు అందించడం జరుగుతుందని, రాబోయే రోజుల్లో శుద్ధి చేసిన గోదావరి నీటిని ప్రతి ఇంటికి అందించడం జరుగుతుందని తెలిపారు. ఇప్పటికే గ్రామంలో 3 కోట్ల రూపాయలు పనులు పూర్తి చేయడం జరిగిందని, మరొక 7 కోట్ల రూపాయలతో పనులు పూర్తి చేసేందుకు అంచనాలు సిద్ధం చేశామని, గ్రామంలో మల్లయ్యపేట నుండి పేపర్ మిల్ మీదుగా మెయిన్ డ్రైనేజీ నిర్మాణం చేపట్టాలని, ఆ పని పూర్తి చేసేందుకు పేపర్ మిల్ వారి సహకారం కావాలని, ఆక్రమణలు తొలగించేందుకు అధికారులు సర్వే చేస్తున్నారని, రాబోయే పుష్కరాల నాటికి అన్ని పనులు పూర్తి చేస్తామని తెలిపారు. ఈ కార్యక్రమంలో గంగిన హనుమంతరావు, నున్న కృష్ణ, RWSEE బి వెంకటగిరి, ఎంపీడీఓ డి శ్రీనివాసరావు, డిఈలు రవికుమార్, శ్రీనివాస్ బాబు, గంగిన నాని, బిక్కిన సాంబశివరావు, పేపర్ మిల్ సంస్థ ప్రతినిధి తాతారావు, ఫైర్ ఆఫీసర్ నాగేంద్ర, సిఎస్ఓ ఎల్లాజీరావు, ఏఈ సంపత్ కుమార్, ఈదలమల్లు దాసరి భూషణం, రాకుర్తి రామచంద్రనాయుడు, యానాపు యేసు, గంగిన తిరుమలరావు, పంచాయతీ కార్యదర్శి రాధాకృష్ణ. ఈరోజు కాతేరు గ్రామంలో పలు అభివృద్ధి కార్యక్రమాలకు ప్రారంభోత్సవాలు చేస్తున్నాం. పేపర్ మిల్ సహకారంతో గతంలో నీళ్ల స్కీమ్ కొంత ఇంప్లిమెంట్ చేసాం. వాళ్ళు జలజీవన్ మిషన్లో కొత్త పథకం వస్తుంది. దాంట్లో భాగంగా ఇవాళ 1,50 లక్షల రూపాయలతోటి కొన్ని పనులు కంప్లీట్ చేసి నీళ్ళ ట్యాంకులు 2 పెద్ద ట్యాంకులు, అలాగే 5 కిలోమీటర్ పైప్ లైన్ కూడా వేస్తూ ఉన్నాం. దాన్ని ఓపెన్ చేస్తూ ఉన్నాం. అలాగే పేపర్ మిల్ వారి సహకారంతో 2 ట్రాక్టర్లు అవసరమైనవి. ఒక 20 లక్షలు ఖర్చు పెట్టి పేపర్ మిల్ వాళ్ళు సౌజన్యంతో CSR గ్రాంట్లోంచి 2 ట్రాక్టర్లు కూడా ఇచ్చారు. వాటిని కూడా ఓపెన్ చేస్తున్నాం. త్వరలోనే కాతేరుకు మంచినీటి సమస్య పరిష్కారం చేయడం కోసం జలజీవన్ మిషన్లో భారీ ఎత్తున కార్యక్రమం తీసుకున్నాం. గోదావరి చెంతన ఉండి కూడా నీరు లేకపోయిన దౌర్భాగ్య స్థితి నుంచి బయటకు వేయటం, అలాగే డ్రైనేజ్ వస్తాం. 7 కోట్ల రూపాయలతో రాబోయే 2 సంవత్సరాల్లో కాతేరు గ్రామాన్ని అభివృద్ధి చేయాలని లక్ష్యం పెట్టుకున్నాం. దానిలో ఇప్పటికి 3 కోట్ల రూపాయలు ఈ పని చేస్తాం. మళ్ళీ ఈ సంవత్సరం ఒక 2.5 కోట్ల రూపాయలతోటి వర్క్ చేస్తాం. అలాగే గ్రామంలో ఏ సమస్యలు లేకుండా చేయడం, ప్లే ఫీల్డ్ కూడా పేపర్ మిల్ సహకారం అడిగాం. ప్లే ఫీల్డ్ చేయాలి. అలాగే కాతేరు చెరువును కూడా ఇంప్రూవ్ చేయాలి. ఒక సమస్య అయితే ఉంది, ఇంటి జాగాలు ఇవ్వలేకపోతున్నాం. చెరువు పట్టాలు ఇవ్వడానికి సుప్రీంకోర్టు ఒప్పుకోవటం లేదు. దానివల్ల ప్రయత్నం చేసినా కూడా సహకారం కావటం లేదు. ఆల్రెడీ కన్స్ట్రక్ట్ అయిపోయినాయి, అయినా కూడా సుప్రీంకోర్టు మార్గదర్శనంలో మనం పట్టాలు ఇచ్చేదానికి అవకాశం లేకపోతుంది. దాన్ని ఎలా సార్ట్అవుట్ చేయాలని ప్రయత్నం చేస్తూ ఉన్నాం. న్యాయంగా మాకు రావాల్సిన భూములను మాకు ఇవ్వాలని ఎక్స్ తాడి టాపర్స్ ఫీల్డ్ లేబర్ మల్టీపర్పస్ కోఆపరేటివ్ సొసైటీ సభ్యులు డిమాండ్ చేస్తున్నారు. ప్రభుత్వం స్పందించి న్యాయం చేయాలని విజ్ఞప్తి చేస్తున్నారు. రాజమండ్రి ప్రెస్ క్లబ్లో ఎక్స్ తాడి టాపర్స్ ఫీల్డ్ లేబర్ మల్టీపర్పస్ కోఆపరేటివ్ సొసైటీ చైర్మన్ తీగరెడ్డి వెంకట రామారావు ఆధ్వర్యంలో మీడియా ప్రతినిధుల సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడారు. సుమారు 8 దశాబ్దాలుగా తీవ్ర అన్యాయానికి గురవుతున్నామని ఆవేదన వ్యక్తం చేశారు. 1976 సంవత్సరంలో అప్పటి మంత్రి బత్తిన సుబ్బారావు పట్టాలు ఇచ్చినప్పటికీ భూములు ఇప్పటికీ చేతికి రాలేదన్నారు. కొందరు ఉద్దేశపూర్వకంగా అన్యాక్రాంతం చేసుకుని నకిలీ పత్రాలు సృష్టించి న్యాయస్థానంలో కేసులు వేసి చెలగాటమాడుతున్నారని ఆరోపించారు. దౌర్జన్యానికి పాల్పడుతున్నారని, బెదిరిస్తున్నారని ఆరోపించారు. పోలీస్ దృష్టికి, సంబంధిత రెవెన్యూ అధికారుల దృష్టికి తీసుకువెళ్లినా ఫలితం లేదని తీవ్ర మనోవేదనకు గురయ్యారు.
రోజు రెక్కాడితే కానీ డొక్కాడని నిరుపేదలమని వారి విచారం వ్యక్తం చేశారు. ప్రభుత్వం స్పందించి సత్వర న్యాయం చేయాలని వారి చేతులు జోడించి ముక్త కంఠంతో కోరుతున్నారు. ఈ కార్యక్రమంలో సొసైటీ సభ్యులు ముత్యాలు, వాసంశెట్టి దుర్గా, మరుకుర్తి సురేష్, వాసంశెట్టి జీవన్, పోసెట్టి రాము, గొడ్డి లక్ష్మి, రీసి రాజు, వై నాగన్న, అత్తిలి వెంకటేష్, బి వెంకటన్న తదితరులు పాల్గొన్నారు. 617 భూములకి వాళ్ళకు అనుకూలంగా ఉన్నాయి, వాళ్ళు కొన్నటువంటి భూములకి అవి పక్కనే కలిసిమెలిసి ఉండి రెండుని ఆ విధంగా ఇందులోకి వచ్చారు. ఇవాళకి జరుగుతున్నప్పటికీ కూడా కలెక్టర్ గారికి, ఎస్పీ గారికి వీళ్ళందరికీ కూడా తెలియజేయడం జరిగిందండి. అలాగే మన ఎమ్మెల్యే గారు, కూటమి ఎమ్మెల్యే గారు అయినటువంటి రూరల్ గోరెడ్ల బుచ్చి చౌదరి గారికి కూడా తెలియజేయడం జరిగిందండి. కూటమి వాళ్ళు ఈ రోజుల్లో చేస్తామని హామీ ఇచ్చారండి, మీ భూములు మీకు ఇప్పిస్తామని. అలాగే కలెక్టర్ అమ్మ గారు ఉంటుండగానే ఇవన్నీ జరగాలని కోరుతున్నామండి. కారణం ఏంటిదంటే ఇప్పుడు ఉన్నటువంటి కలెక్టర్ అమ్మ గారు చాలా మంచివారని స్టాఫే చెప్పారండి. చాలామంది చెప్పినందువలన వారికి కూడా అర్జీలు ఇచ్చామండి. వీటి మీద ప్రత్యేకంగా కమిటీ వేసామని చెప్పారు. అందుచేత ఈ భూములు ఈ పేదలైనటు బడుగు బలహీన వర్గాలకు సంబంధించి పేదలైనటువంటి వీరికి అందజేస్తారని ఆ అందజేసే కార్యక్రమంలో మన సుమారుగా 29 ఎకరాల 30 సెంట్లు భూమి, గవర్నమెంట్ భూమి, పూర్వకాలం నుంచి కూడా గవర్నమెంట్ పట్టాలు ఇవ్వకముందు నుంచి కూడా మా పెద్దలందరూ కూడా దీని మీద గడ్డి పోయడం అని, చేపలు పట్టుకోవడం అని చెప్పి ఇవన్నీ రకరకాల పనులంటే చేసుకొచ్చారండి. ఇదంతా అయిన తర్వాత 1976లో మాకు గవర్నమెంట్ ఇచ్చిన గవర్నమెంట్ పోరంబోకు భూముల్ని ప్రైవేట్ ల్యాండ్లుగా చూపెడుతూ కొంతమంది దళారులు, కొంతమంది పెద్దవాళ్ళు, రాజమండ్రిలో అప్పటికే పేరు మోసిన పెద్దవాళ్ళు 1976 సంవత్సరంలోనే వీళ్ళ మీద కేసులు వేసారండి. కేసులు ఏ విధంగా వేశారంటే వీళ్ళందరూ గ్రాబర్స్, వీళ్ళందరూ ఎస్ఎన్ఎస్, వీళ్ళందరూ కూడా మా భూముల్లోకి వచ్చేస్తున్నారని వాళ్ళ సర్వే నెంబర్ మీద కోర్టుకి వెళ్ళారండి. కింద కోర్టుకి, జిల్లా కోర్టుకి, హైకోర్టు వరకు కూడా వెళ్ళారండి. అయితే హైకోర్టులో ఇంక ఫైనల్ డిసిషన్ ఏం చేసిందంటే ఆ భూమి వేరు, ఈ భూమి వేరు అని హైకోర్టు డిసైడ్మెంట్ చేసిందండి. వాళ్ళు మీ భూమిలోకి రాలేదు, మీరే వాళ్ళ భూమిలోకి వెళ్తున్నట్టుగా జడ్జిమెంట్ క్లియర్గా ఇచ్చారండి. ఇది కాకుండా 1976 నుంచి స్టార్ట్ అయిన కేసులు 1997కి హీరింగ్ వచ్చేటప్పటికి, ఫైనల్ జడ్జిమెంట్ అయ్యేటప్పటికి ఈ భూముల మధ్య ఇంకా గ్రాబర్స్ పెరిగిపోయి 1994లో ఏదైతే ఎక్స్టైడ్ టాపర్స్ ఫీల్డ్ లేబర్ కోఆపరేటివ్ సొసైటీకి మరియు సభ్యులకి ఇచ్చిన భూముల్ని కుప్పిశెట్టి దుర్గా ప్రసాద్, కుప్పిశెట్టి సత్యనారాయణ, కుప్పిశెట్టి వెంకట సూర్యప్రసాద్ లేటు అనే వ్యక్తులు మరియు వాళ్ళ అనుచరులు ఈ 16 ఎకరాల భూముల్లో దౌర్జన్యంగా వచ్చి వీళ్ళని రకరకాల కేసులే పెడుతూ, రకరకాల బాధలు పెడుతూ ఈ ఆస్తి వాళ్ళకి ఎలా వచ్చిందంటే నా పూర్వాజితం బాపుతూ అని ఒక ఫేక్ డాక్యుమెంట్ సృష్టించారండి. సృష్టించి DDCB లేఅవుట్ పర్మిషన్ తెచ్చుకున్నారండి. రాజమండ్రి గోకవరం బస్టాండ్ వద్ద అంబేద్కర్ 134వ జయంతోత్సవ కరపత్రాన్ని ఆవిష్కరించారు. తూర్పుగోదావరి జిల్లా కేంద్రం రాజమహేంద్రవరంలో జిల్లా వ్యాప్తంగా భారతరత్న, భారత రాజ్యాంగ నిర్మాత, ప్రపంచ మేధావి డాక్టర్ బిఆర్ అంబేద్కర్ 134వ జయంతి వేడుకలు ఘనంగా నిర్వహిస్తున్నామని అన్నారు. ఈ సందర్భంగా శనివారం గోకవరం బస్టాండ్ అంబేద్కర్ విగ్రహం వద్ద నాయకులు జయంతోత్సవ కరపత్రాన్ని ఆవిష్కరించారు. 14వ తేదీ ఉదయం 9 గంటలకు వై జంక్షన్లో గల కలెక్టర్ క్యాంపు కార్యాలయం నుండి జిల్లా సాంఘిక సంక్షేమ శాఖ ఆధ్వర్యంలో భారీ ర్యాలీ మొదలై అక్కడి నుండి కంబాల పార్క్, దేవీ చౌక్, నాగదేవి థియేటర్ మీదుగా గోకవరం బస్టాండ్ వద్ద గల అంబేద్కర్ విగ్రహం వద్దకు చేరుకుంటుంది. ఈ ర్యాలీలో జిల్లా కలెక్టర్ పి ప్రశాంతి పాల్గొంటారు. అక్కడ ఉదయం నుండి రాష్ట్ర ప్రభుత్వం ఆధ్వర్యంలో జయంతి వేడుకల సభ జరుగుతుంది. సభలో జిల్లా పర్యాటక, సాంస్కృతిక, సినిమాటోగ్రఫీ శాఖ మంత్రి కందుల దుర్గేష్, రాజమండ్రి పార్లమెంట్ సభ్యురాలు దగ్గుబటి పురంధేశ్వరి, ఎమ్మెల్సీ సోము వీర్రాజు, రాజమండ్రి సిటీ ఎమ్మెల్యే ఆదిరెడ్డి వాసు, జిల్లా ఎమ్మెల్యేలు పాల్గొంటారు. అదే రోజు సాయంత్రం 6:30 గంటలకు సుబ్రహ్మణ్యం మైదానంలో అంబేద్కర్ సినిమా ప్రదర్శన ఉంటుందని తూర్పుగోదావరి జిల్లా ఎస్సీ, ఎస్టీ ఉద్యోగ సంక్షేమ సంఘాలు, ప్రజా సంఘాలు, అంబేద్కర్ మెమోరియల్ సొసైటీ, జిల్లా దళిత గిరిజన ఐక్యవేదిక నాయకులు కోరారు. కరపత్రం ఆవిష్కరణ కార్యక్రమంలో నాయకులు కోరుకొండ చిరంజీవి, తాళ్ళూరి బాబు రాజేంద్ర ప్రసాద్, దారా యేసురత్నం, జంగం సుబ్బారావు, కప్పల వెలుగు కుమారి, సమతం ఘన్నయ్య, తాళ్ళూరి విజయ్ కుమార్, బీరా విజయ్, ఏలేటి రాజారావు, మార్తారపు రాజుబాబు, అద్దాల కుమార్ బాబు, మోత నాగలక్ష్మి, అరుణ్ రాజ్,
పెద్ద కొమరపు మనోజ్, బాబీ, గొల్లపల్లి అప్పారావు, మోతా మనోజ్ కుమార్, పెనుమక సునీల్, జేవై దాస్, కాసే రాజేష్ తదితరులు పాల్గొన్నారు. రాజమండ్రిలో నిర్వహించడం జరుగుతుంది. ఈ కార్యక్రమాలను జిల్లాలో ఉన్నటువంటి దళిత గిరిజన సంఘాలు, ప్రజా సంఘాలు, ఉద్యోగ సంఘాలు, మహిళా సంఘాల ఆధ్వర్యంలో జరిగే కార్యక్రమాలను ఏ విధంగా జరుగుతుందో, ఏ కార్యక్రమాలు జరుగుతాయో అది కోరుకుంటూ చిరంజీవి గారు వివరించాల్సింది కోరుతున్నాను. గోవా జయంతి వేడుకలు ప్రపంచవ్యాప్తంగా ఆ రోజు 14వ తారీఖుని ప్రపంచ విజ్ఞాన దినోత్సవంగా కూడా అమెరికా ప్రభుత్వం కూడా ఏర్పాటు చేయడం మాకు చాలా సంతోషకరం. ఆ సందర్భంగా బడుగు బలహీన వర్గాలందరూ కూడా 14వ తారీఖున జయంతిని విజయవంతం చేస్తారని మన రాజమండ్రిలో ఉన్న బడుగు బలహీన వర్గాలను కోరుతున్నాం. ప్రతి ఒక్కరూ కూడా వచ్చి ఆ కార్యక్రమాన్ని విజయవంతం చేయవలసిందిగా కోరుచున్నాం. రాజమహేంద్రవరం ఇన్నిస్పేటలో భక్తులకు అన్నదానం చేశారు. రాజమహేంద్రవరం ఇన్నిస్పేటలో వెలమ సంఘీయులచే నిర్మించబడిన సీతారామచంద్రస్వామి వారి ఆలయంలో శ్రీరామ ఉత్సవాల్లో భాగంగా 110వ సంవత్సరం కళ్యాణ మహోత్సవాలు నిర్వహిస్తున్నారు. ఆర్యాపురం అర్బన్ బ్యాంక్ చైర్మన్ చల్లా శంకర్రావు ఆధ్వర్యంలో అన్నదాన కార్యక్రమం జరిగింది. సుమారుగా 5,000 మందికి అన్న ప్రసాదాన్ని అందజేశారు. ఆలయ కమిటీ సభ్యులైనటువంటి కమిటీ ప్రెసిడెంట్ చల్లా కేశవ్, వాకా సత్యబాబు, రుత్తుల బాబురావు, బొడ్డు బంగారాజు, పొడిపిరెడ్డి వెంకటేశ్వరం, రంభా రమేష్, రొంగల శ్రీనివాస్, చలమూరి అంజలి కుమార్, సలహాదారులు చల్లా విజయ్ రామారావు, తోట కిరణ్, రొట్టెల అనిల్ కుమార్, రవితేజ, చీకట్ల నవీన్, రాయపాటి లక్ష్మీ కుమార్, బండారు రామారావు తదితరులు పాల్గొన్నారు. విద్యుద్ఘాతంలో మరణించిన వారి కుటుంబాలను ప్రభుత్వం అన్ని విధాలుగా ఆదుకోవాలని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ రాష్ట్ర యువజన విభాగ అధ్యక్షులు రాజానగరం మాజీ ఎమ్మెల్యే
జక్కంపూడి రాజా డిమాండ్ చేశారు. కోరుకొండ మండలం కాపవరం గ్రామం సూర్య మహాలక్ష్మి రైస్ మిల్ దగ్గర కన్వర్టర్ బెల్ట్ తీసుకుని వెళ్తుండగా ప్రమాదవశాత్తు 11 kV వైర్లు తగిలి 3 మృతి చెందారు. మరో 3కి తీవ్ర గాయాలైన విషయం తెలుసుకొని మాజీ ఎమ్మెల్యే జక్కంపూడి రాజా వెంటనే ఘటనా స్థలానికి చేరుకొని బాధిత కుటుంబాలను పరామర్శించి ఓదార్చారు. ఈ సందర్భంగా మాజీ ఎమ్మెల్యే జక్కంపూడి రాజా మాట్లాడుతూ మిల్లులో ధాన్యానికి కన్వర్టర్ బెల్ట్ ఉపయోగించే సమయంలో ప్రమాదవశాత్తు 11 kV విద్యుత్ వైర్లు తగిలి 3 ప్రాణాలు కోల్పోవడం చాలా బాధాకరమని అన్నారు. ఈ సంఘటన పట్ల ప్రభుత్వం, విద్యుత్ శాఖ మరియు రైస్ మిల్ యాజమాన్యం పూర్తి బాధ్యత వహించి ప్రాణాలు కోల్పోయిన ఆకుల నాని, జాజుల వెంకన్న, అన్నవరం కుటుంబాలను అన్ని విధాలుగా ఆదుకోవాలని, అదేవిధంగా చికిత్స పొందుతున్న వారికి మెరుగైన వైద్యం అందించే చర్యలు తీసుకోవాలని ఆయన డిమాండ్ చేశారు. విద్యుత్ శాఖకు సంబంధించిన వైర్లు కిందకి వేలాడుతుండడంతో ఈ సంఘటన జరిగిందని, ఈ ఘటన పట్ల విద్యుత్ శాఖ పూర్తి బాధ్యత వహించాలని అన్నారు. మరలా ఇటువంటి సంఘటనలు పునరావృతం కాకుండా ఉండాలంటే ఎక్కడికక్కడ విద్యుత్ వైర్లు కిందకు వేలాడుతున్నాయో వాటిని గుర్తించి పరిష్కారానికి విద్యుత్ శాఖ తగు చర్యలు తీసుకోవాలని, లేని పక్షంలో ప్రభుత్వానికి నిలదీసే కార్యక్రమం చేపడతామని అన్నారు. ఎక్కడెక్కడైతే ఈ రకంగా వైర్లు కిందకి ఉండి ఎలక్ట్రికల్ యాక్సిడెంట్లకి తావిచ్చేటటువంటి పరిస్థితి ఉందో ఇమీడియట్గా వాటిని రెక్టిఫై చేయాల్సినటువంటి అవసరం ఉంది. ఇమీడియట్గా స్పందించినటువంటి పక్షంలో ఖచ్చితంగా దీని మీద రానున్నటువంటి రోజుల్లో ప్రభుత్వాన్ని నిలదీసేటటువంటి కార్యక్రమం కూడా చేస్తామని చెప్పి కూడా ఈ సందర్భంగా తెలియజేస్తాం. కదా చెప్తా ఉన్నాన్న, విద్యుత్ శాఖ, ప్రభుత్వం ఇద్దరూ కూడా ఖచ్చితంగా బాధ్యత తీసుకోవాల్సినటువంటి అవసరం ఉంది. ఏదో ఇన్సిడెంట్ జరిగినప్పుడు ఏదో నామమాత్రంగా రావడం, పలకరించడం, వాళ్ళ కంపెనీ తరపు నుంచో ఆ డిస్కంల తరపునో వచ్చేటటువంటి ఏదో కాస్తో కోస్తో వాళ్ళ ముఖాన పడేసి ఇక అంతే మా బాధ్యత అయిపోయింది అన్నట్టుగా చేసేటటువంటి కార్యక్రమం మంచి పద్ధతి కాదు. ఎవరి ప్రాణమైనా ప్రాణమే, వారి కుటుంబాలు ఇవాళ రోడ్డున పడినటువంటి పరిస్థితి ఉంది. ఖచ్చితంగా ఇది ఇన్సిడెంట్ ప్రివెన్షన్ అనేటువంటిది అవసరం. ఏదో ఇన్సిడెంట్ జరిగిపోయిన తర్వాత అరెరే అని చెప్పని అనుకునే దానికంటే కూడా ఇన్సిడెంట్ జరగకుండా తీసుకోవాల్సినటువంటి బాధ్యత అనేటువంటిది విద్యుత్ శాఖ అధికారులు బాధ్యత వహించాలి, ప్రభుత్వం బాధ్యత వహించాలి. ఇక్కడ ఈ మిల్లు నడుపుతా ఉన్నటువంటి యాజమాన్యం కూడా నిత్యం ఈ ట్రాలీ అనేటువంటిది అటు ఇటు తిప్పేటటువంటి పరిస్థితి నిత్యం అవసరం ఉంటుంది. గోడౌన్లోంచి మిల్లులోకి అటు ఇటు తిప్పాల్సినటువంటి అవసరం. సో ఖచ్చితంగా జాగ్రత్త అనేటువంటిది తీసుకోవాల్సినటువంటి బాధ్యత యాజమాన్యం మీద కూడా ఉన్నది అని చెప్పి తెలియజేస్తూ, యాజమాన్యం, ప్రభుత్వం ఇద్దరూ కూడా ఆ కుటుంబాలకు తోడుగా నిలబడినటువంటి పక్షంలో వారి పక్షాన్ని మేము నిలబడతాం. ఖచ్చితంగా వారికి న్యాయం జరిగేటట్టుగా చూస్తామని చెప్పి కూడా ఈ సందర్భం. పిఎస్ఎన్ ఫౌండేషన్, డిఎస్పీ ట్రస్ట్, భారతీయ వృద్ధాశ్రమం సంయుక్త ఆధ్వర్యంలో శనివారం ఉదయం క్వారీ మార్కెట్ సమీపంలోని బీజేపీ కార్యాలయంలో ఉచిత మెగా వైద్య శిబిరం నిర్వహించారు. రాజమండ్రి సిటీ ఎమ్మెల్యే ఆదిరెడ్డి శ్రీనివాస్, బీజేపీ జిల్లా అధ్యక్షుడు పిక్కి నాగేంద్ర వైద్య శిబిరాన్ని ప్రారంభించారు. ఈ మెగా మెడికల్ క్యాంపులో సుమారు 300 మందికి వైద్య పరీక్షలు నిర్వహించి అవసరమైన మందులు, కొన్ని ఖరీదైన పరీక్షలు ఉచితంగా చేశారు. శిబిరంలో నేత్ర, ఆర్థో, కార్డియాలజీ, గైనిక్, జనరల్ వైద్య పరీక్షలు నిర్వహించారు. ఈసీజీ, ఎకో, బీపీ, షుగర్, బిఎండి పరీక్షలు ఉచితంగా చేశారు. శ్రీకర్ మల్టీ స్పెషాలిటీ అండ్ రోబోటిక్స్, శ్రీమతి రాజేశ్వరి, రామకృష్ణ లైన్స్ నేత్ర వైద్యశాల, పీవీఆర్ హాస్పిటల్ వైద్య నిపుణులు ఈ మెగా వైద్య శిబిరంలో వైద్య సేవలు అందించారు. ఈ సందర్భంగా 300 మందికి చీరలు పంపిణీ చేశారు. ఈ కార్యక్రమంలో మాజీ అధ్యక్షుడు బొమ్మల దత్తు, రేలంగి శ్రీదేవి, పట్నాల మురళీకృష్ణ, వనం దుర్గాప్రసాద్, ఎంఆర్పిఎస్ రాష్ట్ర యువజన విభాగం అధ్యక్షుడు బొంగా సునీల్ దత్, కొడమంచిలి సూర్య, ఎంఆర్పిఎస్ తూర్పుగోదావరి జిల్లా యువజన అధ్యక్షుడు వంగూరి ప్రేమ్ కుమార్, సయ్యద్ ఉమర్, మందల నాయుడు తదితరులు పాల్గొన్నారు. పిఎస్ఎన్ ఫౌండేషన్, డిఎస్పి ట్రస్ట్, భారతీయ వృద్ధాశ్రమం సంయుక్తంగా మెగా వైద్య శిబిరాన్ని ఏర్పాటు చేయడం జరిగింది. మన క్వారీ సెంటర్లో ఉన్న జిల్లా బీజేపీ కార్యాలయంలో. జిల్లా బీజేపీ అధ్యక్షులు గారు ఉన్నారు, రాష్ట్ర నాయకురాలు గారు శ్రీదేవి గారు ఉన్నారు, అలాగే ఈ కార్యక్రమం నిర్వహిస్తున్న సోదరులు సోదరిమణులు అందరూ ఉన్నారు. అధిక సంఖ్యలో మహిళలు కూడా రావడం జరిగింది.
ప్రతి ఒక్కరూ కూడా ఆరోగ్యకరమైన సమాజం ఉండాలని పరితపించాలి. అలాగే ఆరోగ్యకరమైన సమాజం ఉన్నట్లయితే ఆ మానవ వనరులు ఆరోగ్యకరంగా ఉన్నట్లయితే సమాజ అభివృద్ధికి తోడ్పడతాయి. ఆ ఆలోచనతో ఈ కూటమి ప్రభుత్వం పనిచేస్తూ ఉంది, వైద్యానికి అధిక ప్రాధాన్యత ఇస్తూ ఉంది. దాంట్లో భాగంగానే మరి యొక్క కూటమి యొక్క స్ఫూర్తితో సోదరులు మంచి ఆలోచనతో మెడికల్ క్యాంప్ పెట్టడంతో పాటు సుమారు 300 మంది మహిళలకి ఉచితంగా చీరల పంపిణీ కార్యక్రమం కూడా చేస్తూ ఉన్నారు. వాళ్ళందరినీ కూడా అభినందిస్తూ రాబోయే రోజుల్లో ఇదే స్ఫూర్తితో యువత అంటే ఓ మంచి సేవా కార్యక్రమాలు చేస్తారు. యువత అంటే రేపు భవిష్యత్తు భారతదేశానికి వారు మంచిగా చేస్తున్నారన్న భావన ప్రజల్లో వచ్చే విధంగా పనిచేయాలని వాళ్ళందరికీ కూడా తెలియచేస్తూ ప్రతి ఒక్కరు కూడా ఆరోగ్యం పట్ల శ్రద్ధ వహించాలి. మీ ఆరోగ్యం పట్ల బాధ్యతగా ఉండాలి. మీరు ఆరోగ్యకరంగా ఉంటేనే మీ కుటుంబం ఆరోగ్యకరంగా ఉంటుంది. ఈ సందర్భంగా ఒకటి చెప్పాల్సిన అవసరం కూడా ఉంది. గత 5 సంవత్సరాలు కూడా ఆ టైంలో ఎన్టీఆర్ ఆరోగ్యశ్రీ ఉండేది. సరే, ఆరోగ్యశ్రీలో కూడా అదొక పెద్ద స్కామ్ చేశారు. గత 5 సంవత్సరాలు అనుకున్నట్లు ఆరోగ్యశ్రీలో అందరికీ వైద్యం అందించేవారు కాదు. కూటమి అధికారంలోకి వచ్చిన తర్వాత ఎన్టీఆర్ వైద్య సేవ ద్వారా అధిక శాతం ప్రజలకి మేలు చేస్తున్న ఇంకా కొంతమంది దాంట్లో వర్తించిన వాళ్ళు ట్రీట్మెంట్ చేయించుకుంటున్నారు. చేయించుకున్న తర్వాత ఆర్థికంగా సతమతం అవుతున్నప్పుడు వారికి ముఖ్యమంత్రి సహాయ నిధి ద్వారా ఈ రోజున రాష్ట్రంలో అనేక నియోజకవర్గాల్లో ఆదుకుంటా ఉన్నాం. వైద్యానికి ముందు ఇస్తా ఉన్నాం ఎల్ఓసి. వైద్యం అయిన తర్వాత డబ్బులు పెట్టుకున్న వారికి వారు చేయించుకున్న ట్రీట్మెంట్లో 40% ఇస్తా ఉన్నాం. కేవలం ఈ రాజమండ్రి సిటీ నియోజకవర్గంలోనే 81 మందికి ఆదుకొని ఆ 81 మందికి సుమారు 1,30,00,000 తీసుకొచ్చున్నాం ఈ 10 నెలల్లోనే. ఇంకా 75 ఫైల్స్ పెండింగ్ ఉన్నాయి ముఖ్యమంత్రి గారి దగ్గర. అంటే ప్రజలు గమనించండి, గౌరవ ముఖ్యమంత్రి గారి, ఉప ముఖ్యమంత్రి గారి స్ఫూర్తి, కేంద్రం నరేంద్ర మోడీ గారి సహకారంతో ఈ రాష్ట్రంలో ఏం చేస్తున్నాం. గత 5 సంవత్సరాలు ఈ నియోజకవర్గంలో ముఖ్యమంత్రి సహాయ నిధి నుంచి వైసీపీ వాళ్ళు తెచ్చింది పెద్ద సున్నా. ముఖ్యమంత్రి గారు రాష్ట్రంలో ఆదుకుంది ఆనాడున్న ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు పెద్ద సున్నా. అంటే వైద్యానికి వారు ఇచ్చిన ప్రాధాన్యత అది, కూటమి ప్రభుత్వం ఇస్తున్న ప్రాధాన్యత అది. ప్రభుత్వమే కాదు, మా పిల్లలు కూడా చూడండి ఎలా చేస్తా ఉన్నారో కార్యక్రమాలు మెడికల్ క్యాంపుల ద్వారా. అది ప్రజలు గమనించాలని కోరుకుంటూ అందరికీ ధన్యవాదాలు. నమస్కారం. ఈరోజు రాజమండ్రి క్వారీ మార్కెట్ సెంటర్లో ఉన్నటువంటి జిల్లా భారతీయ జనతా పార్టీ కార్యాలయం ప్రాంగణంలో పిఎస్ఎన్ ఫౌండేషన్, డిఎస్పి ట్రస్ట్, అలానే భారతీయ వృద్ధాశ్రమం ఆధ్వర్యంలో సంయుక్తంగా ఉచిత మెగా మెడికల్ క్యాంప్ని నిర్వహిస్తూ ఉన్నారు. ఇందులో భాగంగా పేదలకు, నిరుపేదలకు అవసరమైనటువంటి కంటి పరీక్షలు కానీ, అలాగే జనరల్గా డయాబెటిక్, అదేవిధంగా బీపీకి సంబంధించి, అదేవిధంగా కార్డియల్ కంప్లైంట్స్ ఏమైనా ఉన్నా కానీ వీటికి సంబంధించిన వాటికి మెగా మెడికల్ క్యాంప్ని వీరి ఆధ్వర్యంలో నిర్వహిస్తూ ఉన్నారు. నేను పిఎస్ఎన్ ఫౌండేషన్ గురించి నేను చాలా కాలం నుంచి వింటూ ఉన్నాను. వారు మెడికల్ ఏజెన్సీలో ఉంటూ సమాజంలో ఉన్నటువంటి పేద ప్రజలకు కూడా సేవ చేయాలని చెప్పి అనేకమైనటువంటి సామాజిక కార్యక్రమాలు, అదేవిధంగా అనేకమైనటువంటి మెడికల్ క్యాంప్స్ను కూడా నిర్వహించడం నేను చూశాను. అదే వారు వచ్చి మమ్మల్ని ఇలా మెడికల్ క్యాంప్ పెడుతున్నాము, పార్టీ కార్యాలయం ఏదైతే ఉందో ఆ ప్రాంగణం మాకు కావాలని చెప్తే పెద్దలతో కూడా ఆలోచన చేసి ఇది ప్రజలకు సేవ చేసే భాగంగా మేము ఈ కార్యక్రమానికి ఈ ప్రాంగణం కూడా ఉచితంగా ఇవ్వడం జరిగింది. ఏదైతే పిఎస్ఎన్ ఫౌండేషన్, డిఎస్పి ట్రస్ట్, అదేవిధంగా భారతీయ వృద్ధాశ్రమం వాళ్ళ యొక్క ఆశయాలను మరింత ముందుకు తీసుకొని వెళ్ళాలని చెప్పి పేదలకు, నిరుపేదలకు మరిన్ని సేవా కార్యక్రమాలను చేయాలని చెప్పి ఈ సందర్భంగా భారతీయ జనతా పార్టీ తరఫున మేము కోరుతూ ఉన్నాం. వారి సేవలకి భారతీయ జనతా పార్టీ తరఫున మేము అభినందనలు తెలియజేస్తూ ఉన్నాం. ప్రొప్రైటర్ పట్నాల మురళీ గారిని కూడా ప్రత్యేకంగా నేను అభినందిస్తూ ఉన్నాను. ఏదైతే డిఎస్ఎన్ అలాగే దుర్గా సర్వీస్ పబ్లిక్ చారిటబుల్ ట్రస్ట్ ఏదైతే ఉందో వారి యొక్క సమూహంతో కలిసి చేస్తున్నటువంటి
మెడికల్ క్యాంపు. ఇక్కడ మనం చూసినట్లయితే చాలా మంది మహిళలు ఎక్కువగా ఉన్నారు. మహిళలు వారి ఆరోగ్యాన్ని చూసుకోరు, కుటుంబం కోసమే ఎక్కువ ఆలోచిస్తూ ఉంటారు. అటువంటి వారిని అందరినీ కూడా ఒక చోటకి చేర్చి వారికి మెడికల్ ట్రీట్మెంట్ అందించడం కోసం ఈ సంస్థ చేస్తున్నటువంటి కార్యక్రమం ఏదైతే ఉందో చాలా అభినందనీయవలసిన కార్యక్రమం. అంతేకాకుండా ఇక్కడ ఉన్న వృద్ధులకి చీరలు కూడా పంపిణీ కార్యక్రమం వాళ్ళ సర్వీస్ లో భాగంగా ఏర్పాటు చేయడం జరిగింది. ఏదైనా ఈ వృద్ధులు ఎవరైతే ఉన్నారో వారికి ప్రాబ్లమ్స్ ఉంటే అలా ఉండిపోతారో తప్పించి హాస్పిటల్కి వెళ్ళి చూపించుకుందాం, మనం వెళ్ళాలి అనే ఆలోచన తక్కువగా ఉంటుంది. ఎందుకంటే వెళ్ళలేకో వాళ్ళ శరీరం సహకరించుకో లేకపోతే తోడలేకో వెళ్ళకపోవడంతో. కానీ ఏదైతే ఈ సంస్థ ఉందో దుర్గా సర్వీస్ పబ్లిక్ పీపుల్స్ చారిటబుల్ ట్రస్ట్ ఏదైతే ఉందో వారి దగ్గరికే వచ్చి వారికి సర్వీస్ అందిస్తూ వాళ్ళకి ట్రీట్మెంట్ చేస్తూ ఏమైతే కావాలో వాటి అన్నింటినీ కూడా వాళ్ళకి కావాల్సిన నీటిని వాళ్ళు అందించడంలో ఈ సంస్థ యొక్క ఆలోచన కానీ వారు చేస్తున్న కార్యక్రమాన్ని కానీ పార్టీ తరఫున మేము వారికి ధన్యవాదాలు తెలియజేస్తూ వారిని అభినందనిస్తున్నాం. థ్యాంక్ యూ. మంచి కార్యక్రమం జరిగినందుకు చాలా సంతోషకరంగా ఉంది. బిఎస్ఎన్ ఫౌండేషన్ తర్వాత డిఎస్పి ట్రస్ట్ తర్వాత భారత వృద్ధాశ్రమం వీళ్ళు ముగ్గురు కలిసి ఇంత మంచి కార్యక్రమం చేశారనే నిజంగా చాలా సంతోషకరమైన విషయమే. ఇంత పెద్ద మెడికల్ క్యాంపు ఈ మధ్యకాలంలో ఎక్కడ జరగలేదు. తర్వాత 150 మంది పైగా చీరలు కూడా పంచారు. నిజంగా చాలా 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 మంచి కార్యక్రమం ఇది. ఇటువంటి కార్యక్రమం ఈ ముగ్గురు కలిసి ఇంకా ఎన్నో చేయాలని, ఇటువంటి కార్యక్రమాలు ఇంకా ఎన్నో చేయాలని ఆ దేవుణ్ణి మనసారా కోరుకుంటూ ఈ 150 మంది వృద్ధులు ఎవరైతే ఉన్నారో వీళ్ళందరి ఆశీర్వాదం ఈ 3 ఫౌండేషన్ల మీద ఉంటుందని కోరుకుంటూ మా ఆశీర్వాదం కూడా ఈ 3 ఫౌండేషన్ మీద ఉంటుందని కోరుకుంటూ మనసారా వీళ్ళని ఒకసారి ఆశీర్వదిస్తూ నాకు ఈ అవకాశం ఇచ్చిన ఈ ఫౌండేషన్ వాళ్ళకి ధన్యవాదాలు తెలుపుకుంటాను. సెలవు తీసుకుంటాను. వార్తలను ముఖ్యాంశాలు మరోసారి. చిన్నారి ఆరోగ్యం కార్యక్రమం రూపకల్పన. పోషకాహార లోపం, దీర్ఘ అనారోగ్యంతో బాధపడుతున్న పిల్లల గుర్తింపు, వారి ఆరోగ్యం మెరుగుపరిచే విధంగా చిన్నారి ఆరోగ్యంకు రూపకల్పన. పోషణ అభియాన్ గోడపత్రిక ఆవిష్కరణ. జిల్లా కలెక్టర్ పి ప్రశాంతి. పాస్టర్ ప్రవీణ్ మృతి ప్రమాదమే, ఐజీ అశోక్ కీలక వ్యాఖ్యలు. కరెంట్ షాక్కు 3 ప్రాణాలు కోల్పోయి చాలా బాధాకరం. మరణించిన వారి కుటుంబాలను ప్రభుత్వం అన్ని విధాలుగా ఆదుకోవాలి. బాధిత కుటుంబాలను పరామర్శించిన మాజీ ఎమ్మెల్యే జత్తంపూడి రాజా. ఈనాటి వార్తలు ఇంతటితో సమాప్తం. తిరిగి వచ్చే బులెటిన్లో మళ్ళీ కలుద్దాం. అంతవరకు సెలవు. నమస్కారం.